మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు మార్కాపురం జిల్లాను చేస్తానని మాట ఇచ్చి నిలబెట్టుకున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందన తెలిపారు. మార్కాపురంని నూతన జిల్లాగా ఏర్పాటు చేసినందుకు టీడీపీ నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారికి అభినందన తెలియజేశారు. చేసుకుంటా ఉన్నారు, వాళ్ళు నోట్ చేసుకోండి, వాళ్ళు ఇప్పుడే పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు పెట్టుకున్నటువంటి వాళ్ళకు 100% ఇల్లు వస్తాయి. మీరు త్వరలో ఇల్లు వస్తాయి కాబట్టి ఆ పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మీ పొజిషన్ సర్టిఫికేట్లు, మీకు ఏమైనా సర్టిఫికేట్లు ఇటువంటి అవసరం అయితే తక్షణమే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తారు. మీరు ఇమ్మీడియట్ గా వాటిని చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సుమారు 1,80,000 రూపాయల సబ్సిడీ వస్తుంది హౌసింగ్ కి. ఎవరైనా ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు ఉంటే తక్షణమే అప్లై చేసుకోవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. మన పెద్దారికట్ల గ్రామంలో ఈరోజు ఏర్పాటు చేశాం. మీరు పరిపాలనలో మార్పులను ఒకసారి గమనించాలి. గత ప్రభుత్వంలో ఎప్పుడైనా మీకు ఈ రకంగా మీ ఊరికి వచ్చి మీకు ఏం కావాలి, మీరు ఏం చేస్తే బాగుంటారు, ఏ రకంగా మీరు అభివృద్ధి చెందుతారని చెప్పి అడిగి మీ అవసరాలను తీర్చేదానికి మేము సిద్ధపడతా ఉన్నాం. మీకు ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలని మా దృష్టికి తీసుకురండి అని చెప్పి గతంలో ఏ యొక్క పరిపాలనలో కూడా ఇలా జరగలేదు. కానీ ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ల వల్ల ఇది సాధ్యం అవుతా ఉంది. ఈరోజు వారు ముగ్గురు కూర్చొని ఈ రాష్ట్రంలో ప్రజలకి ఇబ్బంది లేకుండా చేసేదానికి సాధ్యమైనంత వరకు ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేసుకుంటూ ముందుకు పోదామన్న ఒక దృఢ సంకల్పం తీసుకొని ఈరోజు గ్రామాన ఈ రకంగా తిప్పుతా ఉన్నారు. మీరు కూడా గమనించాలి, వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఈరోజు పార్టీలు శాస్త్రం కాదు, పార్టీలు ముఖ్యం కాదు. ఈరోజు మన ప్రాంత అభివృద్ధి మనకు ముఖ్యం, మన ఊరు అభివృద్ధి ముఖ్యం, మనం బాగుండటం అనేది ముఖ్యం. మనం బాగుంటే మిగిలిన అన్ని వర్గాలు బాగుంటాయి, అన్ని సంస్థలు బాగుంటాయి. మనం బాగలేనప్పుడు, సంతోషంగా లేనప్పుడు ఇతర ఏ యొక్క వర్గాలు కూడా సంతోషంగా ఉండవు. ఎందుకంటే కడుపు నిండా అన్నం పెట్టగలిగే స్టేజ్ లో మనం ఉన్నప్పుడు, 10 మందికి అన్నం పెట్టే స్టేజ్ లో మనం వచ్చినప్పుడు ఆ రోజు మనల్ని ప్రజలు విశ్వసిస్తారు, అలాగే సంస్థలు విశ్వసిస్తాయి, అందరూ కూడా గౌరవిస్తారు. ఆ స్థాయి తీసుకురావాలని ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈ రకమైనటువంటి కార్యాచరణకి రూపాంతరం చేసి గ్రామాన, అది కూడా 90 ఇండ్లు మాత్రమే, 90 ఇండ్లు మాత్రమే తిరిగి ఆ 90 ఇండ్లలో ఆ రైతులకు కావాల్సినటువంటి అవసరాలని గుర్తించి ఇవన్నీ కూడా కంప్యూటర్ లో ఫీడ్ చేయమని చెప్పడం జరిగింది. అంటే పరిపాలనని ఏ రకంగా మీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నారో మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం చూస్తే మన మార్కాపురం జిల్లా ఇది ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే మన అందరికి ఒక వరం లాంటిది. ఈరోజు ఏ పనికి పోవాలన్నా ఒంగోలు పోవాలి, ఒంగోలులో నిలబడాలి, ఒంగోలులో 1-2 రోజులు తిరగాలి, చేపించుకోవాలి. కానీ అటువంటిది ఈరోజు మన మార్కాపురానికి జిల్లా అడగగానే గత పాలకులు పట్టించుకోలేదు. కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల వల్ల ఆ యొక్క జిల్లాని అడిగితే ఆ రోజు పట్టించుకోకుండా కానీ మమ్మల్ని అయితే జైళ్ళల్లో మగ్గబెట్టారు, అలాగే అరెస్టులు చేయించారు, మేము ధర్నాలు చేస్తుంటే ధర్నాలు చేయనీయకుండా ఇబ్బంది పెట్టారు, నానా రకాలుగా చిత్రహింసలకు గురి చేశారు. కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన యొక్క ఆక్రందనని, మన ప్రాంత ప్రజల యొక్క అభిలాషని గుర్తించి మీకు మార్కాపురం జిల్లా చేస్తానని మాట చెప్పాడు. ఆ మాట కట్టుబడి ఈరోజు జిల్లా కూడా చేయడం జరిగింది. ఈ జిల్లా వల్ల మాకేం జరుగుతుంది అని చాలా మంది అనుకోవచ్చు. తప్పకుండా 100% న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు ఒంగోలు పోవాలంటే 2 బస్సులు మారిపోవాలి,
ఒంగోలు పోవాలంటే అక్కడికి పోయి ఏ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి, ఆఫీసుల చుట్టూ తిరగాలి. హాస్పిటల్ సౌకర్యం కూడా పోవాలంటే ఒంగోలు పోవాలి. లేదు ఇంకొక రకమైనటువంటి విద్యా అవకాశాలకు పోవాలంటే ఒంగోలు పోవాలి, లేదు గుంటూరు పోవాలి. ఇలా ప్రతిదీ కూడా కష్టతరమైనటువంటి సమస్య. కానీ ఈరోజు ఇప్పటికిప్పుడు ఈ రోజే ఫలితాలు వస్తాయని నేను చెప్పట్లేదు, కానీ రోజు రోజుకి పెరుగుతాయి. రోజు రోజుకి దాని బెనిఫిట్ ఏంటో కనపడుతుంది. మన పిల్లల భవిష్యత్తు అంధకారంలో పోకుండా మన పిల్లలు అనేవాళ్ళు కరెక్ట్ గా మన చేతికి వచ్చే టయానికి మార్కాపురం అనేది ఒక పెద్ద జిల్లా కేంద్రంగా తయారై మనకు అన్ని వనరులు, అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ అక్కడ ఏర్పడి మన ప్రాంతానికి ఒక అదృష్ట వరంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది.